నమస్తే. ఈరోజు గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సంబరాలు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. సో మరి మాట్లాడే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్ ముందుగా నమస్తే. సో ఈరోజు మీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేస్తూ ఉన్నారు. ముందుగా ఏం చెప్తారు దాని గురించి? ఇవాళ ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా ఇన్క్లూడింగ్ ఓవరాల్ స్టేట్, తెలంగాణ స్టేట్లో ప్రతి చోట కూడా మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు ఎంపీ గారు, రాబోయే కాలంలో ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఇవాళ బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ గాంధీ భవన్లో కూడా మేమందరం అచ్చంపేట నుంచి కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఒక్కటే డిఫరెన్స్ ఏమిటంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేస్తుంది, మా ప్రభుత్వం బీదవాడి కోసం పనిచేసేది. ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ అన్నది, అంటే పేదరికాన్ని నిర్మూలించమన్నది. కానీ ఈరోజు మోడీ గారు గరీబోంకు హఠావ్ అంటున్నాడు, పేదోళ్ళను పక్క పెట్టమంటున్నాడు. అది తేడా ఉంది. ఇవాళ మా ఈ రాజ్యాంగమే మా సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే భారత రాజ్యాంగమే సిద్ధాంతం సెక్యులరిజం. ప్రతి వాడి హక్కులు కాపాడబడాలి, బీదవాడికి న్యాయం జరగాలి అని వాళ్ళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మా నాయకుడు, మా నల్లమల్ల ముద్దు బిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి ఇవాళ బీసీ కులగణన చేశాం, ఎస్సీ వర్గీకరణ చేశాం. ఇదే కాదు, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి. రాందేంది 2501 తప్ప అన్నీ కూడా అమల్లో జరుగుతూ ఉన్నాయి. అన్ని ఇందిరమ్మ ఇండ్లు ఒకటే, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. కానీ రాష్ట్రంలో హ్యాపీగా లేని వాళ్ళు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్లకు మా అభివృద్ధి కనబడతలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కామెంట్లో వచ్చిన వ్యక్తికి అన్ని పచ్చైన కనబడతాయి. అట్లాగే వాళ్ళంతా నెగిటివ్ దృష్టితో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మేము చేసే అభివృద్ధి కనబడతలేదు, వాళ్ళకి కనబడాల్సిన పని కూడా లేదు మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన భాగంగా 6 గంటలు అమలు చేస్తాను కానీ ఎక్కడ అమలు చేయలేదు. దాని మీద మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీద కేసులు పెడతా ఉన్నారు. ఫార్ములా ఏరియస్ కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ మీద అక్రమంగా కేసులు పెట్టి మనం అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మాట్లాడతారు. ఏం చెప్తారు? కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, పగిలిపోయింది, కూలిపోతుంది. దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, తప్పది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ చేయలేదా మీరు? మేమన్నా తీస్తున్నామా? మీరు తప్పు చేసిండ్రు, ఆ తప్పును వెలికి తీస్తున్నాం. ఇది కోన్ల ఆరంభమే, ఇంకా చాలా విషయాలు ముందుకు పోతున్నాం. మీరు చేసిన తప్పులని మేము ప్రజలకు చెప్పాలి కదా. 8 లక్షల కోట్లు అప్పు చేశారు, ఏం చేశారు? ఎక్కడన్నా ఏమైనా చేశారా ఈ రాష్ట్రంలో? ఏం చేయలే. కాస్త కూస్తో మిచిన వగరతో పెడితే అది ఇక్కడ నీళ్ళే వస్తలేవు. కాళేశ్వరం కొడితే అది కూలిపోయింది. పోచమ్మ కాలువ తెగిపోయింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ తెగిపోయి 6 మంది చచ్చిపోయినరు. ఎక్కడ ఉందండి? మీరు చేసిన 10 ఏళ్ళు చేసిన నిర్వాహకం మొత్తం కనబడకుండా పోయింది. ఇవాళ మేము చేసిన ఎన్ని చెప్పాలని చెప్తాం. ఇవాళ శ్రీశైలం డ్యామ్ మేము కట్టాం, నాగార్జున సాగర్ మేము కట్టాం, దూరాల ప్రాజెక్టు మేము కట్టాం, శ్రీరామ సాగర్ ఇట్లా చెప్తాం, 100 చెప్తాం మేము. మీరు చెప్పండి ఏం కట్టినరో. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు మేము చెప్తున్నాం. దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాల్సిన ప్రాజెక్ట్ మేము కట్టాము, కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని రిపేర్ చేయకుండా కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉందని ప్రధానంగా మన కేసీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి. కాళేశ్వరం కంప్లీట్ అయ్యి 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రిస్టేజ్గా చెప్పిండు, నేనే ఇంజనీర్ను, నేనే గుత్తేదారిని, నేనే డిజైనర్ను, నాకున్న తెలియడికి లేదు. 80,000 బుక్కులు చదివాను. 80,000 బుక్కులు చదివానంటే లెక్కలేస్తే పుట్టినప్పటి నుంచి చదవాలి, రోజుకో బుక్ చెప్పన. ఇది అయ్యేది కాదు, ఒకటి మాటలు చెప్పిండు, బ్లప్ చేసిన ప్రజల్లో. కాబట్టి ఆ రోజు కేవలం ఫామ్ హౌస్ పరిపాలన జరిగింది. అది ఫామ్ హౌస్ పరిపాలన కాదు, ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపితం చేస్తూ ఉన్నాం మేము. అట్లాగే వాళ్ళు చేసే తప్పులు కూడా చెప్తా ఉన్నాం, అది వాళ్ళకు రుచిస్తలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా మాకు ప్రజలు ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం పనిచేస్తాం. సో మన నల్లమల్ల డిక్లరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మీ జిల్లాలో సభలో భాగంగా మరి ఎట్లా ఏం చెప్తారు సార్? మీ నియోజకవర్గ ప్రజలకు కానీ అభివృద్ధి విషయంలో ఎట్లా సాగుతూ ఉందంటే? మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరా సౌర గిరి జల వికాసం ఆ రోజు కేవలం గిరిజనుల కోసం పెట్టే స్కీమ్ అది. నేనుండేమన్నా ఆ రోజు వారి ముందే, సార్ గిరిజనులకు కాదు మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏమని అడిగినాం. అప్పుడేమనంటే డాక్టర్ సాబ్ నువ్వు ఏజెన్సీ ఎందుకు, నీ నియోజకవర్గం మొత్తం పైలట్ ప్రాజెక్ట్ కింద అందరికీ సోలార్ ఇస్తానని చెప్పిండు. మా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరపున, మా నల్లమల్ల ప్రాంత ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇవాళ మా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన బిడ్డ, నల్లమల్ల పుట్టిన బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, మనకు సాయం చేస్తుండు. అడగకుండా మేము పావులు అడిగితే ఆయన రూపాయి ఇచ్చిపోయాడు. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎన్నికలు రాబోతున్నాయి సార్, ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? నేను 100% అని చెప్పను, కానీ 90% సీట్లు మావే. ఎవరు ఏం చేసినా
90% సీట్లు మీకు గెలిచి చూపిస్తాం, చెప్పడం కాదు, గెలిచి చూపిస్తాం. దీంట్లో ఏమి థ్యాంక్ యూ